ఇక్కడ మనకి ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే యాక్చువల్లీ మనం రాసేది అక్కడ స్ట్రింగ్ అనేది ఎలా రాయాలి, ఒక 2 సింగిల్ కోట్స్ మధ్యన రాయాలి. సో మనం అలా రాయలేదు కాబట్టి సింటాక్స్ ఇన్వాలిడ్. సో సింగిల్ కోట్ ఇచ్చేసి అవినాష్ ఈజ్ ఏ గుడ్ బాయ్ అని చెప్పేసి ఇచ్చాం అనమాట. ఇప్పుడు ఎంటర్ నొక్కు అయిందిగా. ఇప్పుడు సపోజ్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఈజ్ ఏ గుడ్ బాయ్, అవినాష్ ఈజ్, ఇలా ఇచ్చాం. ఇప్పుడు 2 సింగిల్ లైన్లో కాదు, నాకు సింగిల్ లైన్లో అయిపోతుంది. నాకు సింగిల్ లైన్లో వద్దు, డబుల్ లైన్లో కావాలనుకుంటే అప్పుడు ఏం చేస్తాం, మనకు సిలో తెలుసు, సిలో డబుల్ లైన్ అదే నెక్స్ట్ లైన్కి రావాలంటే స్లాష్ అని అవ్వాలి. సో ఇక్కడ స్లాష్ అని ఇద్దాం. ఇప్పుడు ప్రెస్ చేద్దాం. అయ్యో సారీ, డాట్ స్లాష్ అన్నాయి కదా, నేనేం కొట్టా, ఇక్కడ డాట్ స్లాష్ అని. ఇది ఏంది ఇది? ఓకే, ఇక్కడ ఎస్ అనేది అలా చేసుకున్నప్పుడు ఇది ఐడియల్లో కాదు. ఇప్పుడు సపోజ్ ఎస్ ఈక్వల్స్ టు ఇలా ఉంది స్ట్రింగ్, ఇంత ఎలా తీసుకున్నాను. ఓకే, వితౌట్ ప్రింటింగ్ అయితే ఇది వితౌట్ ప్రింటింగ్ ఎస్ అని అంటే ఇలా వచ్చేస్తుంది. అదే సపోజ్ ప్రింట్ ఎస్ అని చేసుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, స్లాష్ అని ఉంది కాబట్టి 2 లైన్స్ కింద వెళ్తాయి అన్నమాట. అర్థమైనా? సరే మళ్ళీ చెప్తా ఇది. సపోజ్ ఎస్ ఈక్వల్స్ టు ఒక స్ట్రింగ్ తీసుకున్నాం, అవినాష్ ఈజ్ ఏ గుడ్ బాయ్ అండ్ ఆల్సో దీన్ని సింటాక్స్ ఎర్రర్. ఎందుకు ఇక్కడ మనం ఒకటి పెట్టలేదు, ఏది సింగిల్ కోట్ అనేది పెట్టలేదు అన్నమాట. సో సింటాక్స్ ఎర్రర్. మనం టైప్ చేసేటప్పుడు ఆ ఎర్రర్స్ కూడా చూసుకోవాలి. ఇప్పుడు సింటాక్స్ ఎర్రర్ రాదు. ఇంటెండెడ్, ఇక్కడ ఎక్కడ స్పేస్ ఇవ్వకూడదు, అది ఇంటెండేషన్ ఎర్రర్. ఇంటెండేషన్ అంటే ఏంటి, స్పేసింగ్. ఈ స్పేసింగ్ ఇంటెండేషన్ అంటాం అన్నమాట. ఇక్కడ పైథాన్లో స్పేసింగ్ ఇవ్వకూడదు, స్పేసింగ్ ఇచ్చామన్నా కూడా ఎర్రర్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ స్పేసింగ్ ముందు వండుకున్నాం. ఇప్పుడు దీన్ని అంటే ప్లస్ చేస్తాం. ఇప్పుడు ఎస్ అని కొడితే సింగిల్ లైన్లో అయ్యింది. అదే సపోజ్ ఇప్పుడు గుడ్ బాయ్, ఇక్కడ స్లాష్ అని ఇచ్చాం, స్లాష్ అని. ఇప్పుడు దీన్ని ఎంత ప్లస్ చేస్తున్నాం, ఎస్ అని ప్రెస్తే ఆ సింగిల్ లైన్ వచ్చింది. అదే ప్రింట్ ఎస్ అని చేసాం అనుకో, స్లాష్ అని ఉంది కాబట్టి 2 లైన్స్ కింద చేస్తాను. మీకు డిఫరెన్స్ అర్థమైంది? ఇది ఒకసారి క్లీన్గా అబ్జర్వ్ చేయండి ఒకసారి. నెక్స్ట్ సపోజ్ ఇన్ కేస్ ఆఫ్ సపోజ్ ఇలా ఉందనుకో, సి ఈక్వల్స్ టు సమ్ నేమ్. ఇది ఈ కేసు సపోజ్ సమ్ నేమ్ అని తీసుకో, ఈ కేసులో సి అని తీస్తే ప్రింట్ అవుతుంది. అదే సి తీసుకొని సమ్ నేమో వేరే పడాలి, అప్పుడు స్లాష్ అని నేమ్ ఇలా తీసుకుంటే 2 లైన్లో పడుతుంది అనుకుంటాం. ఎంటర్ ప్రెస్ సి, చూసావా అక్కడ డైరెక్ట్గా పడుతుంది. అది ఇప్పుడు ప్రింట్ సి ప్రింట్ ఆఫ్ సి సమ్ నేమ్. ఇది నెక్స్ట్ సపోజ్ ప్రింట్ సమ్ స్లాష్ అండ్ నేమ్, దీన్ని ప్రింట్ చే ఎక్స్పెక్టెడ్ ఎర్రర్. ఇందుకు లైన్ కంటిన్యూషన్ ఉంది. దీన్ని అప్పుడు ఏం చేయాలి, ప్రింట్ ఆర్, ప్రింట్ ఆర్ అని చెప్పేసి ముందు బయట ఇచ్చుకుంటాం అనమాట. ప్రింట్ ఆర్ సింగిల్ కోట్స్లో సమ్ స్లాష్ అండ్ నేమ్. ఇప్పుడు ఎంటర్ వస్తే సమ్ నేమ్ అని చెప్పేసి వచ్చింది అనమాట. బట్ ఇక్కడ 2 లైన్స్లో రావాలి, మనకు రాలేదు అంటే ఇక్కడ సంథింగ్ ఎర్రర్. సారీ, ఇక్కడ
నేమ్ అనేది చెప్పేసి రావడం కోసం. ఇది ఓకే. ఇప్పుడు నాకు అర్థమైంది.